భయపడిపోయానండి. నిన్న హోల్ డే మీకోసం వెయిట్ చేశాను. మీరెక్కడికి వెళ్ళారో, ఏమై ఉంటుంది, ఎప్పుడు తిరిగి వస్తారు, ఏమీ నాకు తెలియలేదు. ఆల్రెడీ 6 నెలలు ఇలాగే వెయిట్ చేశాను. మళ్ళీ పాపని ఒంటరిగా పెంచాలా? నాన్నెక్కడని అడిగితే ఏం సమాధానం చెప్పను? ఇక్కడున్న వాళ్ళందరూ నన్ను ఏమన్నా చేస్తారా? నా పాపని తీసుకుంటారేమో అని 100 విషయాలు నా బుర్రలో మెదులుతున్నాయి. మళ్ళీ అలా జరుగుతుందేమో అని భయపడిపోయాను. This is killing me inside, Danny. దయచేసి నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకండి. జెనీ, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడం ఐ ప్రామిస్. ఇక మీదే నువ్వు కేర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడైనా వాటర్ బ్రేక్ అవ్వచ్చు. సిమ్టమ్స్ అన్నీ గుర్తున్నాయి కదా? గుడ్. ఇక మీద ఏమైనా సరే నాతో చెప్పు. చెకప్కి వెళ్ళడం నుంచి, భోజనం తినిపించి నీకు వంటలు ఇవ్వడం నుంచి అన్ని పనులు నేనే చేస్తాను. ఓకే? I wanna be next to you when you give birth. మీరు వెళ్ళిన తర్వాత సెబాస్టియన్ కనిపించలేదు. వాడు మిమ్మల్ని ఏదో చేశాడని భయపడిపోయాను. సెబాస్టియన్ నన్ను ఏం చేయలేడు జెనీ. నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచించి ఈ మూమెంట్ ని స్పాయిల్ చేయకు. జెనీ, కళ్ళు మూసుకో. కళ్ళు తెరిచి చూడు. నాకు మాత్రమేనా? పాపకి?
నేను చూసుకుంటాను. స్ట్రాంగ్గా ఉంటూ అమ్మ చూసుకుంటాను. అమ్మ చూసుకుంటాను నిన్ను. జెనీ, నువ్వు పడుకోలేదా? లేదు, నీళ్ళు. డానీ, నేను కొన్ని డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి. ఇప్పుడే చెయ్యాలి. నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? ఈ పాప అంటే ఇష్టం లేదని తెలుస్తోంది, కానీ ఎందుకు నచ్చలేదో తెలీదు. ఈ పాపని నేను చేసింది. ఇలా గన్ పాయింట్తోనే అడుగుతావా? నీకు ఒక విషయం తెలుసా జెనీ? బుల్లెట్ సౌండ్ వింటేనే మేము ప్రాణాలతో ఉన్నామని తెలుస్తుంది. ట్యాంకన్స్ ఆన్ అవర్ స్ట్రెంగ్త్. We were on guard. Hitler patrol. హఠాత్తుగా we got that. అక్కడ 40 నుండి 50 మంది దాకా ఉంటారు. బ్యాకప్ వచ్చేలోపు కిడ్నాప్ చేసి వెళ్ళిపోయారు. చెట్టుకు కట్టిపడేసి ఎండనగా వాననగా బట్టలు లేకుండా I was raped every day. ఇంకొద్దిసేపు ఉన్నప్పుడు ఒక్కొక్కరుగా చంపారు. నా కళ్ళ ముందే చంపారు జెనీ. I could able to watch them die. I was ready to die for my country. They say the Indian army saved me. ఆ డ్రామా తర్వాత నేను జీవించాలని వచ్చిన ఒకే ఒక కారణం నువ్వే జెనీ. ఎంత ప్రేమతో వచ్చాను తెలుసా? నువ్వు 6 నెలల ప్రెగ్నెన్సీ జెనీ. ఆ తర్వాత నీ కాంప్లికేషన్స్. ఐ డోంట్ వాంట్ టు లూజ్ యూ టూ. అందుకే బెస్ట్ ప్లేస్ ఆఫ్ బర్త్ కని పెట్టి ఇక్కడ తీసుకొచ్చాను నిన్ను. జస్ట్ ఫర్ యూ. ఇక్కడ నాకు కొన్ని విషయాలు అర్థమయ్యాయి జెనీ. నువ్వు ప్రెగ్నెంట్ గా ఉన్న 6 నెలలు నేను వార్ జోన్ లో ఉన్నాను. అది నా బిడ్డ కాదు జెనీ. సింపుల్ గా చెప్పాలంటే నేను నీతో సెక్స్ పెట్టుకోలేదు. హౌ ద ఫక్ దట్ మై చైల్డ్. జెనీ, నేను చెప్పేది విను. I want a fresh start with you, Jenny. I want to start a new life. మనం వేరే బిడ్డని పెంచుకుందాం. నా బిడ్డ కాదు, మన బిడ్డ.